రస్క్ పుడ్డింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో రస్క్లు మన చాయిస్, చాలా వెరైటీ ఉంటాయి కాబట్టి ఏదైనా బాగుంటుంది. అవును. సో ఇక స్టార్ట్ చేద్దాం మరి అయితే. ముందుగా పాన్ స్టవ్ వెలిగించుకోండి. ముందుగా పాలు తీసుకోవాలండి. ఓకే. పాలు మరగాలి. అవునండి. ఇంతలో మనం పాలు తీసుకోవాలండి కొన్ని. దీనిలో కస్టర్డ్ను మిక్స్ చేసుకుందామండి. ఓకే. మంచిగా బాల్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలండి. అయితే మీరు మైసూర్ ఫేవరెట్ ప్లేస్, మళ్ళీ అన్న వెళ్తూ ఉంటానని చెప్పేసి ఉన్నారు కదా. అవునండి. అయితే మైసూర్లో బాగా అంటే దేనికి బాగా అట్రాక్ట్ అయ్యారు? ఏది బాగా నచ్చింది మీకు? ట్రైన్ మ్యూజియం అండి, బాగుంది. అవునా? హ్యాపీగా ట్రైన్లో కూర్చొని మ్యూజిక్ వింటూ నేచర్ ఎంజాయ్ చేయొచ్చండి. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందండి, హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఇంచుమించు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? అది ఉంటుందండి 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. బాగుంటుంది. ఓకే. బాగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఉన్న బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి అక్కడికి వెళ్తే. పిల్లలు తీసుకుని వెళ్ళారా మీరు? సోలో ట్రిప్స్ అయినా ఇప్పుడు? లేదండి, పిల్లలతో పాటు వెళ్ళాము. పిల్లలతో పాటు వెళ్ళారు. ఓకే. పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా యాడ్ చేస్తారా? షుగర్ యాడ్ చేసుకోవాలండి కొంచెం. రసగుల్లా కాస్త స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఈ పాలు మట్టుకే. పిల్లలకి ఎక్కువ స్వీట్ పెట్టవద్దు కదండి, కొంచెం లైట్ గా తీసుకుంటే బాగుంటుంది హెల్త్ కి కూడా. ఓకే. సో ఇది ఒకసారి కలుపుదాం అయితే. ఓకే. ట్రైన్ మ్యూజియం అన్నారు కదా. సో నెక్స్ట్ స్నో పార్క్ అండి. పిల్లలకి ఎక్కువగా ఇష్టపడతారు స్నో పార్క్ లో. దాంట్లో కూడా మ్యూజియం వస్తుందండి. ఓకే. మ్యూజిక్ తో వాటర్ ఫాల్స్ వస్తాయండి దాంట్లో, బాగుంటుంది స్పెషల్ గా. అయితే మెయిన్ సమ్మర్ లోనే బాగుంటుంది అనుకుంటా. సమ్మర్ లో వెళ్తే బాగుంటుంది అది. ఓకే. అలానే అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉంటాయి కదా. అవునండి. యాక్చువల్ గా పిల్లలకి సమ్మర్ లోనే కదండి హాలిడేస్ వచ్చేది, వెళ్ళడం కూడా సమ్మర్ లోనే వెళ్తాం ఎక్కువగా అందరం. అవును. దట్టు కాస్త కూల్ ప్లేసెస్ కి అయితే మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాము. మనకి మంచి బడ్జెట్ లో అయిపోయేటట్టుగా, నేచర్ కి దగ్గరగా ఉండేటట్టుగా, ఇంకా అందులో ఉండే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి కాబట్టి కాస్త వెచ్చగా ఉన్న వాతావరణం కూల్ చేసేస్తాయి అక్కడ వాటర్ ఫాల్స్. కాస్త గాలి వచ్చిందంటే అవి ఏమంటారు, ఆ డ్రిజ్లింగ్, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. ఓకే అండి. దీనిలో కస్టర్డ్ యాడ్ చేయాలండి. ఓకే. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే. ఓకే. చాలా ఈజీగా అయిపోతుంది. అవునండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ అలా ఈజీగా పెట్టేయొచ్చండి ఇది. అవును. ఓకే. సో ఇది చల్లారాలా? ఏం అవసరం లేదా? అవసరం లేదండి. ఓకే. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము? ట్రే తీసుకోవాలండి ఒకటి. ఓకే. సో ట్రే అన్నారు కదా, ఇది ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీరే చేయండి. ముందుగా రస్క్ తీసుకోవాలండి, దీనిలో ఇలా పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని దీని మీద పెట్టేయాలండి. ఓకే. ఓకే శ్రావణి, సో రెడీ అయిపోయినట్టే కదా? ఇంకా రెడీ అండి, ఇంకా మనం వేసేసుకోవడమే అయితే. అవునండి. బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ వేయాలండి ఫస్ట్గా. సో మొత్తం ఈ పాలు కస్టర్డ్లో మనకి ఇవన్నీ కూడా చక్కగా ఊరాలన్నమాట. అవునండి. బాగా అందులోకి దిగిపోవాలి, అబ్జార్బ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు ఏమేమి వేస్తున్నారు? దీనిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. గార్నిష్ కోసం రోజ్ పెటల్స్ అండి. ఓ, డ్రై రోజ్ పెటల్స్. అవునండి. చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్. అవునండి.
కంప్లీట్ అయిపోయిందండి. ఇటు ఇచ్చేసేయండి. ఎస్, రెడీ అయిపోయిందండి రస్క్ పుడింగ్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రస్క్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రస్కులు, పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార, డ్రై ఫ్రూట్స్, ఎండు గులాబీ రేకులు. రస్క్ పుడింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పాలు, కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మరుగుతున్న పాలల్లో పంచదార వేసి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ని ఉండలు కట్టకుండా వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో రస్కులు పెట్టి పైనుంచి కస్టర్డ్ మిశ్రమం వేసి తరిగిన బాదం, ఎండు గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రస్క్ పుడింగ్ రెడీ.